ఒకతను పువ్వుల మణికంఠ అని బొబ్బిలి ఆ ప్రాంతానికి సంబంధించిన రామరాజపురం ఇతను ఫ్లిప్కార్ట్ ఏజెంట్ గా పనిచేస్తూ బాడంగి అలాగే బొబ్బిలి టౌన్ లో సీతానగరంలో డెలివరీకి వెళ్ళినప్పుడు ఆ హౌసెస్ అన్ని కూడా ఇతను కండక్ట్ చేయడం, ఎవరుంటున్నారు విలేజెస్ కాబట్టి ఎవరుంటున్నారు ఎవరు లేదు, ఏ ఇంట్లో గోల్డ్ ఉంటుందని ఇతను ఒక అంచనా వేసుకోవడం, నీళ్లు అడిగినట్టు వాళ్ళని ఓనర్స్ అడగడం, తాళాలు ఎక్కడ ఉంటాయి అన్ని కూడా ఇతను అబ్జర్వ్ చేసేవాడు. ఇతను రెగ్యులర్ గా ఫ్లిప్కార్ట్ ఏజెంట్ కాబట్టి వెళ్ళడం వల్ల ఇతనికి ఆ విలేజెస్ మీద రూట్స్ ఎవరు ఏ టైంలో ఉంటారో అన్ని కూడా ఐడియా ఉంది కాబట్టి ఇతను దాదాపు 2023 నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 కేసులు ఇతను దొంగతనం 10 ఇళ్లలో దొంగతనం చేయడం జరిగింది. అన్ని కూడా మార్నింగ్ టైమే చేస్తారు, మార్నింగ్ డే వచ్చేసి అన్ని కూడా. సో పనికి వెళ్తుంటారు అందరూ కూడా మార్నింగ్ 10, 11 అలాగా. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసినట్టు హౌసెస్ లో చేశాను. దాదాపు ఈ 10 కేసుల్లో 4 కేసులు బొబ్బిలి, 4 కేసులు బాడంగి, 2 కేసులు సీతానగరం పోలీస్ స్టేషన్ లో చేశారు. దాదాపు దీంట్లో 20 తులాల బంగారు రికవరీ చేయడం జరిగింది. కొన్నిళ్లలో ఇక్కడ ఉన్నటువంటి ఆభరణాలు అన్నింటిలో కూడా దాదాపు 20 తులాలు రింగులు, చైన్లు ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది. 2023 నుంచి 8 కేసులు రిజిస్టర్ అయ్యాయి. రీసెంట్ గా ఒక దగ్గర అటెంప్ట్ చేస్తే అతనికి కుదరలేదు. ఆ టైంలో మనకు ఇన్ఫర్మేషన్ రావడం, పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడం, బొబ్బిలి పోలీసు కొంచెం స్పీడ్ గా యాక్టివ్ గా చేయడంతో ఇతను మనం పట్టుకోగలిగే. సో ఇతని దగ్గర నుంచి దాదాపు 20 తులాల గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. అలాగే మనకు జామి పోలీస్ స్టేషన్ లో రావుల పార్వతంగా ఈమె పక్కలకు సంబంధించినటువంటి అఫెండర్ 202 కాలనీలో ఉంటారు. ఈవిడ బస్సులో వెళ్తున్నటువంటి ప్యాసింజర్స్ పక్కన కూర్చొని నటిస్తూ ఆటోల్లో మంచిగా మాట్లాడి అలాగే అబ్జర్వ్ చేసి విత్ ఇన్ 1-2 మినిట్స్ లో బ్యాగ్ లేదని ఉంటే బ్యాగ్ కట్ చేసి గోల్డ్, చైన్లు, రింగ్లు ఇలాంటి అందులో భాగంగా దాదాపు ఈయన దగ్గర కూడా ఒక దొంగతనం చేసిన 5 తులాలు రికవర్ చేయడం జరిగింది. అలాగే బండి ఎస్కోటా పోలీస్ స్టేషన్ నీటికి వచ్చే నర్వా విలేజ్ సబ్బవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్. ఇతను ఏమో ఏంటంటే ఎక్కడన్నా హౌస్ లో దొంగతనం చేయాలి, ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో తాగి అక్కడ తిరుగుతూ తచ్చాడుతూ ఏదో ఇతను ఎవరి కోసం వచ్చాడో అన్నటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లేదంటే ఆ ఇంటి చుట్టుపక్కల అబ్జర్వ్ చేసి ఏంటి తాళం వేస్తారు. మార్నింగ్ టైం ఇతను దొంగతనం చేసి అటువంటి ఎంఓ క్రిమినల్ ఇతనికి మొన్న రీసెంట్ గా మనకు ఎస్కోటాలో ఒక 3 days బ్యాక్ ఒక ఇంటి దగ్గర తచ్చాడుతో ఉంటే లోకల్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇతను ఏదో అడ్రస్ కోసం అడుగుతున్నాడేమో, ఏంటో తాకపోతూ ఎంతో ఎలా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు వేరే వేరే కార్యక్రమాలకు బయట ఎప్పుడు వెళ్ళారో ఆ ఇళ్లలో దొంగతనం చేయడం అన్ని తీసుకెళ్ళిపోవడం జరిగింది. మనకు ఏంటి ఐడెంటిఫై చేస్తాం. ఇతను ఇంకా ల్యాబ్ టెస్ట్ ముందు వెరిఫై చేస్తున్నాం. ఇతని దగ్గర కూడా దాదాపు 4 తులాల గోల్డ్ కూడా రికవరీ చేశాం. సో వీళ్ళందరినీ కూడా అలాగే మనకు భోగాపురంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అమ్మిడి గురునారం అని. ఇతను కూడా దొంగతనం చేయడం, ఆ విలేజ్ లో తాగి చుట్టుపక్కల ఇళ్లలో వస్తువులు తీసుకెళ్ళిపోవడం ఇవన్నీ చేస్తున్నారు. అతను కూడా ఈ సిల్వర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. అతను కూడా రిమాండ్ చేశాం నిన్న. అలాగే ఈ గోల్డ్ అంతా కూడా ఎవరెవరి చేతిలో లోదర్స్ ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఎవరైతే దొంగతనం జరుగుతూ ఈ బాధితులకు అందరూ కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ పొదవ పెట్టడం. దీంట్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆమూరు బాలేశ్వరరావు అని. అతను దొంగతనం ప్రాపర్టీ అని తెలిసి కూడా గోల్డ్ రిసీవ్ చేసుకొని ఇతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది. అతని ముందు కూడా కేసు పెట్టడం జరిగింది. అతను కూడా ఇప్పుడు రిమాండ్ పంపుతున్నాం. ఈ ప్రాపర్టీ ఎవరెవరు బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ప్రాపర్ రిసీట్ ప్రకారం వాళ్ళందరూ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా బొబ్బిలి సిఐ, బొబ్బిలి డిఎస్పీ, ఈ మెయిన్ పువ్వుల మణికంఠను పట్టుకోవడం వాళ్ళ టీం అంతా కూడా చక్కగా కష్టపడి దీన్ని ఐడెంటిఫై చేశారు. అలాగే ఎస్కోటా, జామి ఇంట్లో కూడా రాఘవ టీం అంతా కూడా ఎస్కోటా సిఐ మూర్తి ఇది దాదాపు 2 hours లోనే ఐడెంటిఫై చేస్తారు అక్యూజ్ని. బట్ అతను మిస్ అయితే మళ్ళా అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇంటాక్ట్ ప్రాపర్టీ ఆ టీం అందరూ కూడా అభినందన, వాళ్ళు కూడా అందరూ కూడా రివార్డ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ.